హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్. ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను అంటే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 8th పే కమిషన్ అంటారండి. 8వ పే కమిషన్ ఉంది కదా, ఈ పే కమిషన్కి సంబంధించి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అనే దాని గురించి చెప్పదలుచుకున్నానండి. యాక్చువల్గా ఈ ఛానల్ మా ఛానల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఛానల్ అండి. కానీ నేను ఇందాక యూట్యూబ్ చూస్తుంటే ఒక పర్సన్ యూట్యూబ్లో, అంటే ఆ ఛానల్ పేరు చెప్పకూడదండి, ఒక పర్సన్ యూట్యూబ్లో చెప్తూ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంతే ఉండబోతుంది, తర్వాత ఎరియర్స్ అవన్నీ 2027 కానీ 28 కానీ వస్తే ఛాన్స్ ఉంది అలా చెప్తున్నారండి. సో అందుకోసం అని చెప్పి నేను కొంచెం ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా ఒక వీడియో చేయాలని నాకు అనిపించి నేను చేస్తున్నానండి. దయచేసి అర్థం చేసుకుంటారని, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తున్నానండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏంటో చెప్తాను. తర్వాత ఆ 8th పే కమిషన్ గురించి 2 మాటలు చెప్పి తర్వాత ఈ సిరీస్ కంటిన్యూ చేస్తాం అనుకున్నానండి. ఇక్కడ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే చూడండి, ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో హయ్యెస్ట్ శాలరీ కానీ లోయెస్ట్ శాలరీ కానీ, ఆ శాలరీ మీరు ఈరోజు ఎంతైతే డ్రా చేస్తున్నారో అందులో ఉన్న సపోజు బేసిక్ ఎంతైతే ఉందో, మీ బేసిక్ సపోజ్ లీస్ట్ బేసిక్ 18,000 ఉందనుకోండి. సో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కనుక ఒక 3% ఇస్తే 3% ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 18 × 3 అవుతుంది. సో 18 3 54,000 మీ బేసిక్ అవుతుంది రేపు 8th పే కమిషన్ ఇంప్లిమెంట్ అయితే. అలా కాకుండా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2 అనుకోండి. సో మీ బేసిక్ పే 18,000 అనుకోండి. సో 18 × 2 36,000 అవుతుంది. అలా కాకుండా ఉద్యోగులు కొంతమంది ఒక 4 years 5 years 10 years 15 years 20 years అలా చేస్తూ మీ బేసిక్ పే ఎంతైతే ఉంటుందో, సపోజ్ 50,000 మీ బేసిక్ పే ఉంటే ఫిట్మెంట్ ఫ్యాక్టరు 2.5 ఇచ్చారనుకోండి, 1,25,000 అవుతుంది. 25,000 కనుక ఉంటే ఫిట్మెంట్ ఫ్యాక్టరు 2% ఉందనుకోండి. సో మీ బేసిక్ పే 50,000 అవుతుందన్నమాట. ఇది ఫిట్మెంట్ ఫ్యాక్టర్కి సంబంధించి. అయితే 7వ పే కమిషన్లో ఫిట్మెంట్ ఫ్యాక్టరు 2.57 ఇవ్వడం జరిగింది. సో 2.57 అంటే అప్పుడు బేసిక్ 7,000 ఉంది, అది 2 × 2.57 వేస్తే 17,990 రూపాయలు ఉంది. సో రౌండ్ ఫిగర్ చూసుకుంటే 18,000 ఇచ్చారనమాట. సో 7,000 నుంచి బేసిక్ పే ఒక్కసారిగా 2.57 ఫిట్మెంట్ ఇవ్వటం వల్ల 18,000 అయింది. ఇందాక నేను యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే కొంతమంది ఫిట్మెంట్ ఫ్యాక్టరు 1.90 నుంచి 2.05 అని చెప్తున్నారండి. తెలుగులోనే చెప్తున్నారు. నాకు కొంచెం బాధేసింది. ఏంటి అంటే మరీ అంత తక్కువ ఉండే ఛాన్స్ అయితే లేదు, నో డౌట్ అండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఈసారి 8వ పే కమిషన్లో ఎంత ఉండబోతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే 2.25 నుంచి 2.57 మధ్యలో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. సో చాలామంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈసారి 2.57 కంటే కూడా ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎవరిష్టం వాళ్ళదండి. కానీ మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే 2.25 నుంచి 2.57 మధ్యలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉంటుందని భావిస్తున్నాము. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ డేటు 2026 జనవరి నుంచి కదా. సో కొంతమంది ఎరియర్స్ వస్తాయి, కాకపోతే 2027లో వస్తాయి. ఇంతవరకు 8th పే కమిషన్ చైర్మన్ కానీ మెంబర్ని కానీ ఇంకా అపాయింట్ చేయలేదు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అనుకుంటున్నారు. అట్లా ఏం ఉండదండి, వీలైనంత త్వరగానే చైర్మన్ కూడా అపాయింట్ చేస్తారు. సో నాకు తెలిసి 2026 ఆగస్టు నవంబర్ ఈలోపు ఇంప్లిమెంటేషన్ చేసి ఈ జనవరి నుంచి ఎరియర్స్ ఇస్తారని భావిస్తున్నానండి. దయచేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అర్థం చేసుకుంటారని భావిస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.